Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155515563. వెల్కమ్ టు రైట్ సాప్. ఒక సామాజిక వర్గంపై పుస్తకం రాసిన కంచు ఐలయ్య గారి కేసు చాలా రెండు రాష్ట్రాల సంచలనం సృష్టించింది. ఆ కేసు మీద కొంతమందికి కోర్టుకు వెళ్తే కోర్టు ఈ రోజుకి కంచు ఐలయ్య గారికి విముక్తి ఇచ్చింది. ఆ కేసు ఏంటి, ఆ కేసులోంచి ఐలయ్య గారు ఏ విధంగా బయటకు వచ్చే విషయాన్ని ఆ కేసు వాదించిన హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల్ గారిని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఒక పుస్తకం రాశారు, కొమ్మటి వాళ్ళు అనే పుస్తకం, సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు. రైట్, ట్రాన్స్లేటెడ్ కాపీ అది. రైట్. దాని మీద వాళ్ళందరూ కూడా రెండు రాష్ట్రాలు ర్యాలీలు చేయడం, నిరసన తెలపడం చాలా విషయం జరిగింది. వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా కేసు వేసింది, తర్వాత వాదించారు. ఆ కేసు అంతా ఒకసారి చెప్పండి సార్. యాక్చువల్గా ఇది చాలామందికి అంటే ఒక పోర్షన్ ఆఫ్ ద కేసే తెలుసు, పబ్లిక్ డొమైన్లో కూడా. సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు, ఇది ఒక చిన్న పుస్తకం. ఈ పుస్తకం టైటిల్ చూసిన వాళ్ళు అఫెండ్ అయ్యారు. ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళు అఫెండ్ అయ్యారు. న్యాచురల్లీ అఫెండ్ అయిన తర్వాత లీగల్ కోర్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు, దాడి చేద్దాం అనుకున్న వాళ్ళు, డిఫేమ్ చేద్దాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దీని వెనకాల ఉండే కాంటెక్స్ట్ని ఎవరు చూడలేదు. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అది. అంటే టెక్స్ట్ టైటిల్ చూసి రియాక్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ పోస్ట్ హిందూ ఇండియా ఇది పుస్తకం పేరు, ఇంగ్లీష్లో రాశారు. వెల్ రిసీవ్డ్ బుక్ అది. ఇన్ఫ్యాక్ట్ మీకు చాలా యూనివర్సిటీల్లో ఇది సిలబస్ రికమెండెడ్ కాపీలో ఉంది. పోస్ట్ హిందూ ఇండియా అనేది ఇంటర్నేషనల్ జర్నల్స్లో దీన్ని కోట్ చేశారు. ఇండియన్ హిస్టరీ, ఇండియన్ కాస్ట్ సిస్టమ్ గురించి మాట్లాడిన వాళ్ళలో ఇంటర్నేషనల్ రైటర్స్, రీసెర్చ్ స్కాలర్లు చాలామంది కూడా దీన్ని కోట్ చేశారు. దాదాపు ఒక 100 జర్నల్స్లో కోట్ అయింది ఆ పుస్తకం. ఆ 100 జర్నల్స్, 100-105 జర్నల్స్లో కోట్ అయినది కూడా హైకోర్టుకు సబ్మిట్ చేశాం మేము. ఇది పోస్ట్ హిందూ ఇండియా అనేది ఒక పుస్తకం. ఈ పుస్తకంలో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఆ చాప్టర్స్లో ఆయన ఏమంటారంటే ఒక్కొక్క వర్గానికి, ఒక్కొక్క సామాజిక వర్గానికి కొన్ని టైటిల్స్ పెట్టారు. సోషల్ వారియర్స్ అని అట్లా కొన్ని టైటిల్స్ పెట్టుకుంటూ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీలో కొన్ని కమ్యూనిటీస్, బీసీ కమ్యూనిటీలో కొన్ని కమ్యూనిటీస్, మంగళి కమ్యూనిటీ, ఇలాంటి వాళ్ళని డిస్క్రైబ్ చేసుకుంటూ పోస్ట్ హిందూ ఇండియా అనే పుస్తకం రాశారు. ఇంగ్లీష్లో ఉంటుంది అది. ఇప్పుడు 2009లో ఇప్పుడు రాశారు ఆయన. మంచి హై సేల్ ఉన్న బుక్ అది. తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని పెంగ్విన్ వాళ్ళు మళ్ళీ రిలీజ్ కూడా చేశారు. ఇందులో ఏమైంది అంటే ఒక్కొక్క చాప్టర్ని తీసుకొని తెలుగులోకి అనువదించి, ఇక్కడ లోకల్ పబ్లిషర్స్ ఏం చేశారు, తెలుగులోకి అనువదించి ఒక్కొక్క చాప్టర్కి ఉండే టైటిల్ని తీసుకొని వాళ్ళు బుక్స్ వేశారు. అందులో ఇంగ్లీష్లో ఐ థింక్ సోషల్ స్మగ్లర్స్ బనియాస్ అని ఉంటుంది. ఇంగ్లీష్ సోషల్ స్మగ్లర్స్ బనియాస్ అని ఉంటుంది. దాన్ని ఇప్పుడు బనియా అనేదాన్ని బనియాలు స్మగ్లర్లు అని రాశారు అనుకోండి, బహుశా ఎవరు అఫెండ్ అయ్యే ఉండేవాళ్ళు కాదు. అవును, ఆ క్యాస్ట్ మాకు తెలియదు కాబట్టి మా దగ్గర ఆ పేరు లేదు. సో వాళ్ళు ఏం చేశారంటే స్వేచ్ఛానువాదం చేశారు. ట్రాన్స్లేటర్ బనియాస్ అంటే ఎక్కువ యూపీ, ఎంపీ అట్టుండే. అక్కడ ఒక నార్త్లో ఎక్కువ ఉంటారు. బీహార్లో బనియాలు, బీసీలు కూడా బఠానీలు అమ్ముకుంటుంటారు. సో ఈ బనియా కమ్యూనిటీ గురించి అన్నప్పుడు సోషల్ స్మగ్లర్స్ అని రాశారు. దాంట్లో ఆయన వాట్ ఈజ్ ఎ స్మగ్లర్, ఏంది వీళ్ళు, ఏ కాంట్రిబ్యూషన్ ఏంది, వీళ్ళు ట్రేడ్ ఎలా చేశారు, భారతదేశాన్ని ఎట్లా ఎకనామీని ఎట్లా కంట్రోల్ చేశారు, ఇవన్నీ రాశాడు ఆయన. ఆయనకుండే అబ్జర్వేషన్ ఆయన రాశాడు. నేను అంగీకరించవచ్చు, వ్యతిరేకించవచ్చు. ఆయనకుండే అబ్జర్వేషన్ ఆయన రాశారు. సో దీన్ని సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ళు అనే ఒక పుస్తకాన్ని, ఆ టైటిల్, మిగతా చాప్టర్స్ కూడా టైటిల్స్లో ఉన్నాయి, అది ఎవరికి తెలియదు. ఆ ఒక్క బుక్లెట్ని పట్టుకొని ఇది మమ్మల్ని, మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున కేసులు పెట్టి సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశారు ఈ బుక్ని బ్యాన్ చేయాలని. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, అప్పుడు జస్టిస్ చంద్రచూడ్ గారు సీజే కాదు, బట్ ఆయన ఉన్నారు ఆ బెంచ్లో. సుప్రీంకోర్టు ఏమన్నదంటే, ఒక పుస్తకం రాయడం అనేది ఒక వ్యక్తికి ఉండే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో వస్తుంది. ఆ వ్యక్తి ఒక పుస్తకం రాసిన అతని ఇంటెన్షన్ని ఎక్స్ప్రెస్ చేసినా కానీ అది అతనికి ఉండే ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించింది. ఇలాంటి వాటిని బ్యాన్ చేయాలి అనే దానికి కోర్టు సిద్ధంగా లేదు. వీటిని వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్ స్పేరింగ్లీ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే ఆ పిటిషన్ని కొట్టేసింది. ఈ బుక్ బ్యాన్ చేయం మేము,
ఆ బుక్లో ఉంటుంది మీకు, సామాజిక స్మగ్లర్లు, కోమటోళ్ళు, పోస్ట్ హిందూ ఇండియా, ఇవన్నీ ఆ జడ్జ్మెంట్లో ఉంటుంది. అయితే వెంటనే ఏం జరిగిందంటే సైమల్టేనియస్గా ఇక్కడ సుప్రీంకోర్టులో ఈ బుక్ బ్యాన్ చేయరనే విషయం అర్థమైంది. సైమల్టేనియస్గా కొన్ని తర్వాత లోకల్గా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి కేసులు పెట్టడము, పోలీసులు మేము ఈ కేసు ఎంటర్టైన్ చేయడము అనడంతో వీళ్ళు ప్రైవేట్ కంప్లైంట్లు వేయడం జరిగింది. ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తే అవి కోర్టు ఎఫ్ఐఆర్ రెఫర్ చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించింది. ఒక రెండు కోర్ట్స్ ఏం చేశాయంటే డైరెక్ట్గా కాగ్నిజెన్స్ తీసేసుకున్నారు. ఇది ఇల్లీగల్ అని చెప్పాము మేము. ఒక పక్కన సుప్రీంకోర్టు లేదు, ఒక వ్యక్తిగత స్వేచ్ఛని అడ్డుకోవడానికి వీలు లేదు, మీరు వ్యతిరేకించండి, కావాలంటే మీరు ఇంకో పుస్తకం రాసి కంచేయలే తప్పని చెప్పండి, అంతేగాని ఒక వ్యక్తిగత స్వేచ్ఛని బుక్ని బ్యాన్ చేయడం అనేది కుదరదు అని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. క్రిమినల్ కేసులు పెట్టారు. అప్పుడు క్రిమినల్ కేసులు క్వాష్ చేయాలి అని చెప్పి అది 482లో కాకుండా కాన్స్టిట్యూషన్లో 226లో ఫైల్ చేయడం జరిగింది. మీరు రిట్ క్వాష్ చేయడం జరిగింది. ఓకే, అంటే సత్యప్రసాద్ గారు సీనియర్ కౌన్సిల్, ఇప్పుడు వారు ఏపీలో ఉన్నారు. సత్యప్రసాద్ గారు లీడ్ చేశారు కేసెస్. సో సత్యప్రసాద్ గారు అప్పుడు ఈ కేసెస్ని ఫైల్ చేయడం, సత్యప్రసాద్ గారు అపీర్ అవ్వడం, ఆయన అపీర్ అయ్యి కేసెస్ అన్నింటినీ స్టే చేయించారు. అప్పటి నుంచి స్టే కొనసాగుతూ వస్తూ ఉంది. కోవిడ్ టైం వచ్చింది, మరి బెంచ్ మీదకి చాలాసార్లు వచ్చినా కానీ చాలామంది జడ్జిలు మారారు, విన్నారు, బట్ మళ్ళీ రిపీట్ అవ్వాల్సి వచ్చింది. ఫైనల్గా వచ్చినప్పుడు ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ స్టేజ్కి వచ్చినప్పుడు సత్యప్రసాద్ గారు ఆర్గ్యుమెంట్స్ని బిగిన్ చేశారు, నేను కన్క్లూడ్ చేశాను, రిప్లై ఆర్గ్యుమెంట్స్ అవన్నీ నేను చేశాను. కంపైలేషన్స్ ఇచ్చాము కోర్టుకి. జస్టిస్ రాధారాణి గారు సుదీర్ఘంగా ఈ కేసుని కొన్ని రోజుల పాటు విన్నారు. ఆవిడ విన్న తర్వాత అన్ని పక్షాలు 4 కేసులలో కోరుట్ల, కరీంనగర్, మల్కాజ్గిరిలో కేసులు ఇవన్నీ కూడా కలిపి ఒక బ్యాచ్ కేసు లాగా విన్నారు. అందరూ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో కేసులు పెట్టిన వాళ్ళు వచ్చారు, లాయర్లు కేసులు పెట్టారు, వాళ్ళు వచ్చారు, కంప్లైనెంట్స్గా లాయర్స్గా ఉన్నారు, వాళ్ళు వచ్చారు, అందరు వాదనలు వినిపించారు. వాదన వినిపించినప్పుడు మేము మా వాదన వినిపించాం, ఇది ప్రాథమిక హక్కు అని చెప్పేసి అన్నాం. అయితే ఈ కేసు జరిగేటప్పుడు అంటే కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ కూడా జరిగాయి. ఇది కంచైలయ్య లిటరరీ వర్క్ కాదు, ఈయన సొంతంగా ఆయన రాశారు అని చెప్పి వాళ్ళు తీసుకున్న మేజర్ కొన్ని అబ్జెక్షన్స్లో వాళ్ళు తీసుకున్న అబ్జెక్షన్ ఏంటంటే, కంప్లైంట్ తీసుకున్న అబ్జెక్షన్ ఏంటంటే, ఇది లిటరరీ వర్క్ కాదు, ఇది కంచైలయ్య వ్యక్తిగతమైన అభిప్రాయాలు, ఈ వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఆయన పుస్తకం రాశాడు, దీన్ని లిటరరీ వర్క్ అనడానికి వీల్లేదు, వీళ్ళు లిటరరీ వర్క్ అంటున్నారు ఎందుకంటే యూనివర్సిటీలో దీన్ని కోట్ చేశారు కాబట్టి, జర్నల్స్లో దీన్ని కోట్ చేశారు కాబట్టి దీన్ని లిటరరీ వర్క్ అనడానికి వీల్లేదు అని అంటే అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగాను. అంటే కోర్టు వారికి నేను సమర్పించాను ఏంటి అంటే, వేదాల్లో బ్రాహ్మణుడు తల నుంచి పుట్టాడు, క్షత్రియుడు భుజాల నుంచి పుట్టాడు, వైశ్యుడు కడుపులో నుంచి పుట్టాడు, శూద్రుడు ఫుట్ నుంచి పుట్టాడు, ఫుట్ నోట్ ఎక్కడుంది అని అడిగాను. వీటన్నిటికీ ఫుట్ నోట్స్ ఎక్కడుంది? అర్థశాస్త్రానికి ఫుట్ నోట్ ఎక్కడుంది? మీ వేదాలకి పురాణాలకి ఫుట్ నోట్ ఎక్కడుంది? అయినా నిజాలని నమ్మాలా మేము? ఇది మా వేదాల్లో ఎప్పటి నుంచో ఉంది అంటారు, అయినా నిజాలని నమ్మాలా? అంటే వేదాలు ఒరిజినల్ వర్క్. నేను ఒప్పుకుంటానో ఒప్పుకోనని సెకండరీ. నేను ఒప్పుకోను. డార్విన్ ఉన్నాడు, డార్విన్ అండ్ థియరీ ఉంది, కోర్టులో కూడా వాదించాము. ఇది డార్విన్ థియరీ ఉంది. డార్విన్ థియరీలో ఆయన అబ్జర్వ్ చేసి మనిషి జీవ పరిణామ క్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. దీనికి ఫుట్ నోట్ ఎక్కడుంది? సైన్స్ అది. సో ఒకసారి ఒక సైంటిఫిక్గా ఒక అబ్జర్వేషన్లో నుంచి వచ్చిన ఒపీనియన్ని ఒక వ్యక్తి ఎక్స్ప్రెస్ చేయొచ్చా, చేయకూడదా? అంతవరకే. సో మీరు ఫుట్ నోట్స్లోకి వెళ్తే నేను ఇవన్నీ తీయాల్సి వస్తుందని కూడా ఆర్గ్యూ చేశాను. అట్లా చాలా వేరే అబ్జెక్షన్స్. మీకు ఆపోజిట్ ఏమంటున్నారు వాళ్ళు? అదే ఇది సొంత పైత్యం అని చెప్పేసి ఒకరు అన్నారు. వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటండి? వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటంటే, అంటే వన్ మేజర్ ఆస్పెక్ట్ ఈ కేసులో జరిగింది ఏంటి అంటే, కోర్టు కాగ్నిజెన్స్ తీసుకున్న కేసులు 226 వీళ్ళు మ్యాండమస్లో వేశారు అని చెప్పేసి ఒక అబ్జెక్షన్ తీసుకున్నారు. కోర్టుకి మేము ఇచ్చిన వాదనలు కోర్టు పరిగణించి లేదు అబ్జెక్షన్ సస్టైనబుల్ కాదు అని చెప్పి ఒప్పుకున్నారు. ఫుల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది జడ్జి గారు ఏం కామెంట్ చేశారు అనే విషయం. అది అట్లాగే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇట్లాంటి ప్రమాదకరమైన ఒపీనియన్స్ని సమాజంలో వదలడం అనేది కరెక్ట్ కాదు, కాబట్టి ఇతన్ని క్రిమినల్ ట్రయల్ చేయాలి, ట్రయల్ చేసిన తర్వాత ఇతని ఇంటెన్షన్ ఏంటో తెలుస్తుంది, కాబట్టి హైకోర్టు ట్రయల్ చేయడాన్ని ఆపకండి అని చెప్పి వాళ్ళు స్టే ఎత్తేయండి,
క్వాష్ కొట్టేయండి, క్రిమినల్ కేసుల్లో మేము ట్రయల్ చేస్తామని చెప్పేసి అన్నారు. దీంట్లో కొంచెం బాధాకరం ఆశ్చర్యకరం ఏంది అంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ కూడా అంటే ఎల్ఐ గారు నా క్లయింటే ఆబ్వియస్గా, వారేమో రాహుల్ గాంధీ గారితో ఎన్నోసారి స్టేజ్లు ఎక్కి మాట్లాడారు, ఇప్పుడు కూడా మొన్న కూడా మాట్లాడారు. కానీ ఇక్కడ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన మీద కేసులు కొట్టడానికి వీల్లేదు అని చెప్పేసి ఇక్కడ ఉండే వాళ్ళు ఆర్గ్యూ చేశారు. అంటే పబ్లిక్ డొమైన్లోనేమో మేము హ్యూమన్ రైట్స్ కావాలి, ఫ్రీ స్పీచ్ ఉండాలి అని చెప్పుకునే ప్రభుత్వం కోర్టులోకి వచ్చేసరికి లేదు లేదు తూచ్ ఈయనని క్రిమినల్ ట్రయల్లో పెట్టాల్సిందే అని నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బట్ ఏదేమైనా కానీ ఏమొచ్చిందండి జడ్జిమెంట్ ఇవాళ హైకోర్టు జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేశారు. 4 కేసులు ఏవైతే ఉన్నాయో ఈ 4 కేసులలో కూడా మేజర్గా 3 కేసులలో కోమటోలు సామాజిక స్మగ్లర్లు అనే పుస్తకం మీద వచ్చిన కేసులు, అట్లాగే నేను హిందువుని ఎట్లయితే అనే ఒక పుస్తకం ఉంది కదా, ఆయన ఫేమస్ బుక్, అది కూడా ఒక కేసులో కోర్టు చేయడం జరిగింది. అట్లాగే ఒక మీడియా ఛానల్లో ఐలయ్య గారు మాటల సందర్భంలో ఒక మాట అన్నారంట, అది నేను వాళ్ళ దానిలో చదివాను, నేను వీడియో చూడలేదు, వెతికాను దొరకలేదు. అది ఏమన్నారంటే, నేను ప్రపంచవ్యాప్తంగా ఉండే మిషనరీలని $1,00,00,000 కోట్ల ఇవ్వమని చెప్పాను, నేను అది ఇస్తే నేను నా ఇక్కడ దళిత బహుజన బిడ్డలకి నేను ఇంగ్లీష్ నేర్పిస్తానని చెప్పాను అన్నాడు. సో ఇప్పుడు వాళ్ళు దాన్ని ఏమంటారంటే అట్లా అనడం అట్రాసిటీ అవుతుంది. అది ఎట్లా అట్రాసిటీ అవుతుంది? సో అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు పాపం. కోర్టు అట్రాసిటీని పరిగణించలేదు, అట్రాసిటీ కాదు, ఆయన చేసిన దానిలో అట్రాసిటీస్ యాక్ట్ లేదు అని చెప్పి కోర్టు సుదీర్ఘంగా మమ్మల్ని విని ఈరోజు ఒక మంచి జడ్జిమెంట్ని కోర్టు ఇవ్వడం జరిగింది. ఫుల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత రీజన్స్ ఏంటి, రేషనాలిటీ ఏంటి అనేది ఖచ్చితంగా కోర్టు మా వాదనలు వారి వాదనలు అన్నీ రికార్డ్ చేసిందని అనుకుంటున్నాను. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీకు ఇంకా డీటెయిల్డ్గా దాని గురించి అనాలిసిస్ చెప్పగలను. బట్ ఇప్పటికి ఏంటి అంటే ఒక వ్యక్తి ఈ దేశంలో తన ప్రాథమిక హక్కు, ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, దీన్ని అడ్డుకోవడానికి క్రిమినల్ ట్రయల్లో అంటే మీరు మాట్లాడితే క్రిమినల్ కేసులు పెట్టి మిమ్మల్ని ట్రయల్లో కూర్చోబెడతాము అనే ధోరణిని, ఇది కరెక్ట్ కాదు, రాజ్యాంగ స్ఫూర్తికి ఇది వ్యతిరేకము అని చెప్పి కోర్టు అంగీకరించింది. అట్లాగే ఒక వ్యక్తి ఒకటి మాట్లాడారు అంటే మీరు ఒక 10 పేజీల వ్యాసం నేను రాశాను, అందులో 4వ పేజీలో 6వ లైన్లో వీడు నన్ను తిట్టాడు కాబట్టి ఇతని మీద కేసులు పెట్టాడంటే కరెక్ట్ కాదు. ముందు నుంచి 4వ పేజీ దాకా ఏం రాశాను, 6వ లైన్ తర్వాత మళ్ళీ 10వ పేజీ దాకా ఏం రాశాను అనేది కాంటెక్స్ట్లో చూడాలి. మీరు ఓన్లీ టెక్స్ట్ పట్టుకుంటే కుదరదు, కాంటెక్స్ట్ కూడా చూడాలి. సో అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ని పట్టుకొని దాన్ని తోకలు ఈకలు పట్టుకొని నేను తీసుకొచ్చి ఇదే నీ ఒపీనియన్ అని చెప్తాను, నేను క్రిమినల్ ట్రయల్లో కూర్చోబెడతాను అనడం అనేది కరెక్ట్ కాదు. ఇది సుప్రీంకోర్టు కూడా పలు జడ్జిమెంట్లో ఏమన్నది అంటే, ముఖ్యంగా చాలా అద్భుతమైన, మేము హైకోర్టులో కూడా ఆ వాదన చేశాము. అదేంటి అంటే, ఒక వ్యక్తి చాలా స్ట్రాంగ్గా పదజాలాన్ని ఉపయోగించి ఒక కమ్యూనిటీని కానీ లేకుంటే ఒక వ్యక్తిని కానీ ఎవరినో ఏదో అన్నాడు, స్ట్రాంగ్ పదజాలాన్ని యూజ్ చేశాడు. ఈ స్ట్రాంగ్ పదజాలాన్ని యూజ్ చేసినంత మాత్రాన దాన్ని నేను హర్ట్ అయ్యాను అనుకుంటాను. ఆ స్ట్రాంగ్ పదజాలాన్ని విశ్లేషించవలసినది, అంగీకరించవలసింది ఒక రేషనల్ మైండ్, రీజనబుల్ మైండ్. అంతేగాని వీక్ మైండెడ్ ఫెలోస్ని పట్టుకొని వీక్ మైండ్తో ఉండి నేను నా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటే వాళ్ళ ఆ వీక్ మైండ్ పరిగణించాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పింది కాదు. ఆ రీజనింగ్ని మేము ఈ కేసులో కూడా ఆ రీజనింగ్ని అప్లై చేయాలని చెప్పి మేము కోర్టుని కోరడం జరిగింది. అయితే సత్యప్రసాద్ గారు ఆర్గ్యూ చేసేటప్పుడు, ఇది కేసు బిగిన్ చేసేటప్పుడు వారు చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఒక దాన్ని లేవనెత్తారు. ఏంది అంటే, అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్ కామెంట్స్ అవి. నాకు రాజ్యాంగం ఒక హక్కు ఇచ్చింది, ఆ రాజ్యాంగం హక్కు సుప్రీంకోర్టు నా హక్కు లేదు, నీకు ఈ హక్కు ఉంది, నువ్వు మాట్లాడొచ్చు, నువ్వు పుస్తకాలు వేయొచ్చు, నువ్వు రాయొచ్చు అని చెప్పింది. నేను రాయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఓకే నువ్వు రాసుకో, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి, కానీ నువ్వు రాస్తే నేను క్రిమినల్ కేసులు పెడతాను అని చెప్పి ఇండైరెక్ట్గా నా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని నువ్వు అడ్డుకోవడానికి వీల్లేదు అని చెప్పి ఆర్గ్యూ చేయడం జరిగింది. అంటే అది మా భాషలో ఏమంటామంటే కలరబుల్ లెజిస్లేషన్ అంటాం. అంటే ఏదైతే డైరెక్ట్గా చేయడానికి వీల్లేదు, ఇండైరెక్ట్గా చేయడానికి కూడా వీల్లేదు. అది ఎట్లాగంటే,
మీరు ఒక వ్యక్తిని చంపడం చట్టరీత్యా నేరం. సరే నేను చంపడం నేరం కదా, పక్కన్నోడికి 10,000 ఇస్తాను నువ్వు వెళ్ళి చంపారా అని చెప్తే అది నేరమే కదా. సో ఇండైరెక్ట్గా చంపించాడు, అది నేరమే. సుప్రీంకోర్టు నువ్వు మాట్లాడొచ్చు అని చెప్పిన తర్వాత ఇండైరెక్ట్గా నీ మీద క్రిమినల్ కేసులు పెడతాను నువ్వు మాట్లాడడానికి వీల్లేదు అంటే ఎట్లా? అది లాజిక్. సో ఈ ధోరణి దేశానికి, దేశ ప్రగతికి, దేశ భవిష్యత్తుకి ప్రమాదకరం అని కంచెయ్య గారి తరఫు నుంచి వాదించడం జరిగింది. ఓకే, ఈరోజు కోర్టు దాన్ని అంగీకరించి కోర్టు అన్ని కేసుల్ని కొట్టివేయడం జరిగింది. కేవలం బుక్ కవర్ మీద ఉన్న టైటిల్ తీసుకొని కేసులు పెడితే కుదరదు అంటున్నారు శ్రీకాంత్ గారు. బుక్లో ఉన్న కంటెంట్ కూడా చదవండి, అప్పుడు మీరు మనోభావాలు దెబ్బతింటే కేసుకు వెళ్తే నిలబడుతుందంటూ కంచె ఐలే గారి కేసులో చాలా క్లియర్గా కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని ప్రకటించారు. ఇది కంచె ఐలే గారి కేసు విషయం మీద శ్రీకాంత్ గారి అభిప్రాయం. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం సార్. నమస్తే అండి.